నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జీవో నెంబర్ 21 తీసుకొచ్చాడు. ఆ జీవో ఎంత దారుణమైనదంటే హిందూ దేవాలయాలకి భక్తులిచ్చే విరాళాలు, హుండీలో వేసే విరాళాలు, కానుకలు, వాటి ద్వారా దేవాలయాలకు వచ్చే ఆదాయం, ఆ ఆదాయాన్ని తీసుకొచ్చి కొత్త చర్చిలు నిర్మించడానికి, పాత చర్చిల బాగోగుల కోసం వాడటం కోసం జీవో నెంబర్ 21 తీసుకొచ్చాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అంటే హిందూ దేవాలయాల మీద, హిందూ భక్తుల మీద దాడి ఆనాడు నుంచే మొదలైంది. రాజశేఖర రెడ్డి వేల కోట్లు సంపాదించాడు, దోచుకున్నాడు, రాష్ట్రాన్ని లూటీ చేశాడు. విదేశాల నుంచి విరాళాలు వస్తాయి వారికి, ఆ డబ్బులు ఖర్చు పెట్టి చర్చిలు కట్టుకోవచ్చు, చర్చిని అభివృద్ధి చేసుకోవచ్చు, పాత వాటిని బాగు చేసుకోవచ్చు. అవి వాడకుండా హిందూ దేవాలయాల మీద వచ్చే ఆదాయాన్ని ఖర్చు పెట్టి కొత్త చర్చిలు కట్టడం కోసం, బాగు చేసుకోవడం కోసం తెచ్చిన జీవోని 21, జీవో నెంబర్ 21. ఆ జీవోను నిరసిస్తూ హిందూ దేవాలయాల నిధులను పరిరక్షించే భాగంగా, పరిరక్షించడం కోసం అలుపెరగని పోరాటం చేశాడు ఒక ఆయన పోరాట ఫలితమే ఆనాడు ఆ దారుణం ఆగింది. ఒకసారి ఆనాటి పోరాట వీరుడు రాజశేఖర రెడ్డి మీద యుద్ధం ప్రకటించి హిందూ దేవాలయాల నిధులు దారి మళ్లకుండా ఆపిన వ్యక్తి డాక్టర్ ప్రకాశ్రావు వెలగపూడి. ఒకసారి ఆ రోజు ఏం జరిగిందో, ఆనాటి దారుణాలు ఏంటో వారి మాటలను విని తెలుసుకుందాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇష్యూడ్ జీవో 21 ప్రకారం ఏంటంటే అలాటెడ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ చర్చెస్, రెనోవేషన్ ఆఫ్ ఓల్డ్ చర్చెస్ అండి. అంటే హిందూ మొత్తం మీద, హిందూ దేవాలయాల మీద, హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ నాటి నుండే మొదలైంది. రాజశేఖర రెడ్డి సీఎం అయిన నాటి నుండే దేవాలయాల మీద, హిందువుల మీద, హిందూ భక్తుల మీద దాడి మొదలైంది. అది నేడు కొడుకు జగన్మోహన్ రెడ్డి వరకు కొనసాగింది. ఇప్పటికే కొనసాగిస్తూనే ఉన్నారు. కొంతమంది హిందూ ద్రోహులను అడ్డం పెట్టుకుని విభజించు పాలించులాగా ఆ మూర్ఖులు ఎగదోలిపి, ఉసిగొల్పి ఇవాళకి ఎలా జగన్మోహన్ రెడ్డి హిందువుల మీద దాడి చేపిస్తున్నాడో మనం చూస్తూనే ఉన్నాం. ఒకసారి డాక్టర్ గారి ఆయన మాటలను పూర్తిగా విన్న తర్వాత మిగతా మాట్లాడదాం. చర్చిలు బాగు చేయటం ఏమిటి అనేది నాకు చాలా 3 nights ఐ కుడెంట్ స్లీప్. సో వెన్స్డే కల్లా నేను హైదరాబాద్ వెళ్ళి కోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకొచ్చానండి జీవో 21 కి. సో అయిపోయింది. నేను యుఎస్ వచ్చి స్టార్ట్ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అని ఈ ఆర్గనైజేషన్ 2006 లో మొదలెట్టానండి. అప్పుడు 2007 లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు యుఎస్ వచ్చారు, షికాగోలో ఉన్నారు. అప్పుడు 600 people తో డెమాన్స్ట్రేట్ చేశామండి. 600 people జనరల్ గా యుఎస్ లో యూ డోంట్ సీ ఎనీథింగ్. You can't get 600 people ఇప్పుడు కూడా యూట్యూబ్ లో. చికాగోలో డాక్టర్ గారు చేసిన ధర్మ పోరాటం పైన వైఎస్ రాజశేఖర రెడ్డి దాడి చేపించి చివరికి తన బోయింగ్ టైటానిక్ స్కామ్ లో FBI కేసులో ఇరుక్కున్నాడు. చేసిన పాపాలు ఊరికనే పోతాయా? ధర్మ రక్షణలో అలుపెరగని పోరాటం చేశారు డాక్టర్ ప్రకాశ్రావు వెలగపూడి. సిద్ధాంతం వేరు, ఆచరణ వేరు. కానీ నమ్మిన సిద్ధాంతం కోసం అమెరికాలో తనకున్న విలాసవంతమైన జీవితాన్ని పక్కన పెట్టి మాతృభూమిలో ధర్మానికి జరిగే హానిని అడ్డుకోవడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి డాక్టర్ ప్రకాశ్రావు వెలగపూడి. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడిగా ఆయన సాగిస్తున్న ప్రయాణం కేవలం ఒక సంస్థ నిర్వహణ కాదు, అది ఒక ధర్మ యుద్ధం. జీవో నెంబర్ 21 పై పోరాటం వీడియోలో ఆయన స్వయంగా వివరించినట్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో తీసుకువచ్చిన జీవో నెంబర్ 21 ఆయనను తీవ్రంగా కలచివేసింది. ఈ జీవో ప్రకారం హిందూ దేవాలయాల నుండి వచ్చే నిధులను కొత్త చర్చిల నిర్మాణానికి మరియు పాత చర్చిల మరమ్మతులకు కేటాయించడం జరిగింది. హిందూ దేవాలయాల డబ్బును చర్చిలకు ఎలా ఇస్తారు? ఈ ఆలోచన నన్ను 3 రాత్రులు నిద్ర పోనివ్వలేదు అని ఆయన తన ఆవేదన పంచుకున్నారు. వెంటనే స్పందించిన ఆయన హైదరాబాద్ కు చేరుకుని కోర్టులో ఈ జీవోను సవాల్ చేశారు. కోట్లాది రూపాయల హిందూ ధనం అన్యమత ప్రచారాలకు మళ్లించకుండా కోర్టు ద్వారా స్టే తీసుకువచ్చి ఆ జీవో అమలును అడ్డుకోవడంలో విజయం సాధించారు. ఆయన పోరాటం కేవలం న్యాయస్థానాలకే పరిమితం కాలేదు. 2007లో రాజశేఖర రెడ్డి చికాగో పర్యటనకు వెళ్లినప్పుడు ప్రకాశ్రావు గారు అక్కడ ఉన్న సుమారు 600 మంది హిందువులను ఏకం చేసి భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అమెరికా గడ్డపై ఒక భారతీయ ముఖ్యమంత్రి నిర్ణయాలకు వ్యతిరేకంగా అంతమంది హిందువులు స్వచ్ఛందంగా తరలి రావడం అప్పట్లో ఒక సంచలనం. దేవాలయాల పవిత్రతను కాపాడాలని, రాజకీయ జోక్యాన్ని అరికట్టాలని ఆయన గళమెత్తారు. విద్యావేత్త నుంచి ధర్మ రక్షకుడి వరకు వృత్తిరీత్యా అమెరికాలోని మిసిసిపి స్టేట్ యూనివర్సిటీలో సోషియాలజీ మరియు క్రిమినాలజీ ప్రొఫెసర్ గా 36 ఏళ్ల పాటు పనిచేసిన ఆయన పదవి విరమణ తర్వాత తన శేష జీవితాన్ని ధర్మ రక్షణకి అంకితం చేశారు. హిందూ వారసత్వాన్ని కాపాడటం మరియు దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం ఈ సంస్థను స్థాపించారు. తిరుమల కొండలపై అన్యమత ప్రచారాలను అడ్డుకోవడం, దేవాలయ భూముల అన్యాక్రాంతంపై ఆయన నిరంతరం పోరాడుతున్నారు. వేల సంఖ్యలో ఉన్న గ్రామ దేవాలయాల పునరుద్ధరణకు మరియు మత మార్పిడిల నిరోధానికి ఆయన నాయకత్వం అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ధర్మో రక్షితి
రక్షత అనే సూక్తికి నిలువెత్తు రూపం డాక్టర్ ప్రకాశ్రావు వెలగపూడి. ఒక వ్యక్తి తలచుకుంటే వ్యవస్థలో మార్పు తీసుకురాగలరని, అధికార బలంతో ధర్మానికి హాని తలపెడితే సహించేది లేదని ఆయన నిరూపించారు. సప్తగిరుల పవిత్రత నుంచి సామాన్య భక్తుడి హుండీ కానుక వరకు ప్రతిదీ సురక్షితంగా ఉండాలన్నదే ఆయన ఆశయం. బోయింగ్ టైటానియం స్కామ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును FBI ఎందుకు నమోదు చేసింది, ఆ స్కామ్ లో బొత్స సత్యబాబును ఎలా బక్రాను చేశాడు అనే ఆసక్తికర విషయాలను మరో భాగంలో మీకు వివరిస్తాను.